24 గంటల తర్వాత మరలా ఈ ప్రపంచ యుద్ధం ఆరంభమయ్యేటట్టు కనబడుతుంది. పాకిస్తాన్ పీస్ టాక్స్ కంప్లీట్గా ఫెయిల్ అయిపోయాయి. ఫిబ్రవరి 28 నుంచి నేను ప్రయత్నిస్తూ అవతల పాకిస్తాన్ లీడర్స్తో, ముఖ్యంగా ఇరాన్ లీడర్స్తో నేను జరిగిన చర్చలు మీరు విన్నారు. అమెరికాలో ఉన్న ప్రెసిడెంట్ ట్రంప్ గారేంటి, ఇక్కడ పెద్దలేంటి, గంటల తరబడి నేను ఇచ్చిన 15 పాయింట్లు డిస్కస్ చేసి ఒప్పుకున్నప్పటికీ ఆయన చీఫ్ నెగోషియేటర్ ట్రంప్ గారు ఒక స్టీవ్ విట్కాఫ్ గారు కాల్ చేసి సలహాలు అడిగినప్పుడు నేను ఇచ్చినప్పటికీ ఈ యుద్ధం మాత్రం ఆగటలేదు. మీరందరూ ప్రార్థించమని మరొకసారి కోరుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో, మన దేశంలో చూడండి, 3,000 రూపాయలు ఇచ్చినా వంట గ్యాసులు దొరకట్లేదు. ధరలు అత్యధికంగా అన్ని రంగాల్లో పెరిగిపోయి 850 కోట్లలో దాదాపు 800 కోట్ల మందికి జనాలకి నష్టం కలిగిస్తుంది. ఈ విషయంలో నేను ఇప్పుడు వాషింగ్టన్ డీసీలో దాదాపు 40-45 రోజులుగా ఉన్నాను. చర్చలు జరిపిస్తున్నాను. రాత్రి పగలు మీటింగ్లు జరుగుతున్నాయి. మీడియాతో ఇంతవరకు నేను మాట్లాడలేదు. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నానంటే, నేను ఇంత బిజీగా ఉన్నానని తెలుసుకొని ది యాన్షియంట్ ప్యాటర్న్ పెంటెకోస్టల్ చర్చ్ గాస్పల్ టు ది అన్రీచ్డ్ మిలియన్స్ అనే సంస్థలు నేను స్థాపించాను. దానికి ఫౌండర్, ప్రెసిడెంట్, చైర్మన్, సిఇఓ, డోనర్ నా డబ్బుల ద్వారా ఈ సేవలన్నీ చేసి మీ అందరికీ తెలుసు. కొంతమంది రాజకీయ నాయకులు, బోర్డు మెంబర్లు కాని వారు మేమే బోర్డు మెంబర్లని డూప్లికేట్ పత్రాలు తీసుకొని, ఏయో ఆర్డర్స్ తీసుకొని వెళ్ళి కొంతమంది దగ్గర ఈ భూములు మావి అని వాళ్ళు చెప్పుకొని అమ్మటానికి ప్రయత్నిస్తున్నారు. కొంతమంది అడ్వాన్స్ కూడా ఇచ్చారట. మొత్తం నష్టపోతారు. ఇప్పుడు వరకు ఎవరు ఇచ్చారు? వాళ్ళు నష్టపోయారు. నేను తప్ప ఈ 2 సంస్థలు, అది సంగారెడ్డి కానీ, సదాశివపేట కానీ, హైదరాబాద్ కానీ, విశాఖపట్నం కానీ, విజయనగరం కానీ, గమ్ సిటీలు కానీ ఎవ్వరికి సంబంధం లేదు. కొన్నవారు నష్టపోతారు, అమ్మిన వారు నష్టపోతారు. తగిన చర్యలు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, సిబిఐ డైరెక్టర్, ప్రధానమంత్రి, హోమ్ మినిస్టర్ మొదలుకొని ఏ రాజకీయ నాయకులు వీళ్ళకి మద్దతు ఇస్తున్నారో, ఎవరు అమ్ముతున్నారో తగిన చర్యలు తీసుకుంటున్నాను. దేవుని పని మీద ఉన్నప్పుడు సైతానులు ద్వారా మీరు మోసపోకూడదని ఈ వీడియో మీడియా ద్వారా అందరికీ నేను పంపిస్తున్నాను. యుద్ధం ఆగేటట్టు ప్రార్థించండి, శాంతి వచ్చేటట్టు ప్రార్థించండి, ప్రపంచ 3వ యుద్ధం రాకూడదని ప్రార్థించండి. ఎందుకంటే ఇలాంటి పెద్ద యుద్ధం నేను ఎప్పుడు చూడలేదు. 44 సంవత్సరాలుగా సేవ చేస్తున్నాను. కానీ ఏ యుద్ధమైనా 3 రోజులు, లైబీరియా యుద్ధం అయితే 30 రోజులు, హైటీ యుద్ధం అయితే 3 రోజులు, 7 యుద్ధాలు ఆపగలిగాను. కానీ ఇది మాత్రం కేవలం దేవుని ద్వారా, ప్రజలందరూ మీరు ప్రార్థించిన ద్వారా ఆగుతుంది. ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ప్రార్థించండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.